అనుకున్న రిజల్ట్ రావడానికి టైం పడుతుందేమో కానీ తప్పకుండా అది సాధ్యమవుతుంది. ఎంతోమంది అది పోరాటం చేసి చూపించారు. అది మహాత్మా గాంధీ గారు కావచ్చు, బుద్ధ భగవానుడు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, కాబట్టి అంబేద్కర్ గారు కావచ్చు. కాబట్టి శాంతియుతంగా మనము వాళ్ళు ఎంత ఇబ్బంది పెట్టిన ఆ బాధలను భరిస్తూ మనము శాంతియుతంగా పోరాడదాం. మనం అనుకున్న ఫలితాలు సాధిస్తాం. వాళ్ళు వాళ్ళ యొక్క పంతాన్ని మార్చుకొని యొక్క సమానత్వాన్ని బోధించేటువంటివి అది గుళ్ళల్లో కావచ్చు, రాజ్యాంగంలో కావచ్చు, ఇంకేమైనా ఉంటే ఆ చెత్తని తీసేసేదాకా పోరాడదాం. ఓకే. రాజేందర్ రెడ్డి సింగసాని ఏమంటున్నారు? తమిళనాడులో అన్న మాలేనే ఐపీఎస్ కొరడాలతోనే కొట్టుకునే విధంగా మూఢనమ్మకాల మీదకు నమ్మకం పెట్టుకునే విధంగా మత పిచ్చి చూపిస్తున్న బీజేపీ పార్టీ అట్లా చేస్తారు. ఈ అఘోరి కానీ కూడా ఎవడో బీజేపీ వాళ్ళే తీసుకొచ్చారట ఇక్కడికి, ఈ యొక్క ఏది హిందూ ముస్లిం చెత్త నింపుదామని. అర్థమైందా? సో అదే ఇవన్నీ నడుస్తున్నాయి. అందుకని మనలాంటి వాళ్ళందరం మాట్లాడాలి.